ఎక్కువ మీరు చెప్పినట్టు చదువు, ట్రావెల్, ఉద్యోగము, డైలీ చేసే కర్మ కాబట్టి వాటి గురించి చెప్తున్నా. శుక్రుడు, ఓకే, చంద్రుడి దిగ్బలం చెప్పాను. దిగ్బలం కోల్పోతే, చంద్రుడి దిగ్బలం కోల్పోతే నాకు మనిషి నచ్చక్కర్లేదు. నా పని ఏంటి, నాకు క్లియర్గా డిఫైన్ చేసి ఉండాలి. ఎందుకు, చంద్రుడు దిగ్బలం ఎక్కడ కోల్పోతున్నాడు, 10వ ఇంట్లో కోల్పోతున్నాడు. 10వ ఇల్లు ఏంటి, పని. నా పని ఏంటి నాకు చెప్పండి చాలు. ఓకే, చెప్తా, నీ పని ఇది, నీ ప్రొఫైల్ ఇది అన్న క్లియర్గా బౌండరీస్ డిఫైన్ చేసి ఇవ్వండి, నేను యాజ్ ఇట్ ఈస్గా అవి చేస్తాను. ఓకే, నా కంపెనీ నచ్చడంతో పని లేదు. నన్ను తిట్టారు కదా, నేను తప్పు చేశాను, తిట్టారు, తప్పు చేయలేదు, తిట్టారు, ఒప్పుకోను. ఓకే, ఆ క్లారిటీతో ఉంటాడు చంద్రుడు. ఇంకా చాలా సిగ్నిఫికేషన్స్ ఉంటాయి. శుక్రుడు తీసుకోండి. శుక్రుడు 4th హౌస్లోని దిగ్బలాన్ని పొందుతాడు. శుక్రుడు ఏంటి అంటే కంఫర్ట్స్, ప్రివిలేజెస్. జీతం తక్కువ ఇచ్చినా పర్వాలేదు, నాకు సొడెక్సో పాసులు ఇస్తారు కొన్ని వాటిలో. ఇప్పుడు ఇవ్వట్ల సొడెక్సో పాసులు లేవు. లేకపోతే నాకు ఏదో ఒక ఎల్టీఏఓ ఎల్టీసీఓ ఇస్తారు. లేకపోతే నాకు ఎవ్రీ 1 year ఆన్ సైట్ పంపిస్తారు. లేకపోతే నా కింద ఒక 5గురిని పెట్టి నాకు వాళ్ళ పగ్గాలు నా చేతిలో పెట్టారు. ఓకే, ఇలాగా శుక్రుడికి ప్రివిలేజ్ అంటాం దీన్ని. కొంతమందికి మా ఆఫీస్లో అండి మధ్యాహ్నం లంచ్ పెడతారు. నా భార్య పొద్దున్న కష్టపడి వంట చేయక్కర్లా. అంటే ఇప్పుడు ఆవిడ ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నాం, 7 గంటలకు, ఆవిడతో మిలిటరీలో పనిచేస్తుంది. నేను ఈ ఆఫీస్కి వస్తాను అనుకోండి, ఈ ఉదయాన్నే వచ్చేయాలి, వేడివేడిగా నాకు ఇక్కడ భోజనం పెడతారు, నేను తెచ్చుకోక్కర్లా. ఇక్కడే నేను బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేస్తున్నాను, లంచ్ ఇక్కడే చేస్తున్నాను. ప్రివిలేజ్. ఇలాంటి ప్రివిలేజెస్, కంఫర్ట్ జోన్స్. కొందరు నాకు ఆఫీస్ వాళ్ళు కార్ ఇచ్చారు, డ్రైవర్ ఇచ్చారు, ఇంటి దగ్గర భార్యకు ఒక కార్ ఇచ్చారు, డ్రైవర్ ఇచ్చారు. అలాంటి కంపెనీలు కూడా ఉండేవి, ఇంత ఇప్పుడు లేవు. కానీ ఒక 15-20 ఏళ్ళు నేను గట్టిగా ఉద్యోగం స్టార్ట్ అయిన కొత్తలో మాకు ఉండేవి. కంపెనీ పేర్లు చెప్పను, గవర్నమెంట్ లో కాదు, ప్రైవేట్ లో ఉండేవి. పెద్ద కంపెనీస్ లో, ప్రైవేట్ లో ఇచ్చేవారు. భార్యకి ఒక కారు, ఒక డ్రైవర్. ఎందుకంటే అతను CEO ఆ ఏరియాకి, ఆ కంపెనీకి చాలా పెద్ద టర్న్ ఓవర్ చేస్తున్నాడు, అతని మీద బిజినెస్ డిపెండ్ అయ్యి ఉంది. వేరే కంపెనీ నుంచి ఆఫర్ వచ్చినా వెళ్ళడు, భార్యకి డ్రైవర్తో సహా కారు ఉంది, మనకి నమ్మకమైన వాడు, ఆ కంఫర్ట్స్. 10th house వీనస్. నేను ఎంత డబ్బు ఆదా చేసుకోవచ్చు, నాకు బ్లాక్లో ఎంత ఇస్తారు, వైట్లో ఎంత ఇస్తారు, నాకు ఏ ప్రివిలేజ్ వద్దు, నాకు డబ్బి నేను చూసుకుంటాను, ప్రివిలేజ్లు ఏం పెట్టుకోవాలి. నా భార్య కార్ ఇస్తానన్నావు కదా, ఇవ్వద్దు, 30,000 నాకు ఇచ్చేయి. ఓకే, అన్ని క్యాష్లో కన్వర్ట్ చేసి ఇచ్చే. శుక్రుడు చేసే. రైట్, బ్యాక్ వస్తే 1st house. అంటే ఇప్పుడు దిగ్బలం ఉంటే మోరల్స్ ఎక్కువ ఉంటాయి, ఏ గ్రహమైనా ఆ వైపు. మోరల్స్ అని చెప్పలేము, ఎందుకంటే అలా వెళ్ళొద్దు, అది పొరపాటు, అలా చేయొద్దు. దిగ్బలం కోల్పోయినప్పుడు మనీ వైపే ఎక్కువ ఉంటుంది. ఇందాక మనీ రిలేటెడ్. దీన్ని బట్టి చూడండి, రాశిని బట్టి చూడండి. 10వ ఇల్లు శని పరిపాలిస్తాడు సాధారణంగా. శనికి ఒక ఫుట్ హోల్డ్ ఉంటుంది 10th హౌస్లో, 10th హౌస్లో. మనం ఇప్పుడు దిగ్బలం మాట్లాడుకుంటున్నాం కాబట్టి 10th హౌస్, మేషము, కర్కాటకము, కాప్రికాన్, తుల అది గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ రకరకాల హౌసెస్ కావచ్చును, కానీ వాళ్ళ ప్రమేయాలు ఉంటాయి అక్కడ, వాళ్ళకి దిగ్బలం వస్తున్నట్టు ఆ గ్రహం అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, సో 10th హౌస్లోని వీనస్ అది చూస్తాడు. నాకు డబ్బు ఇచ్చేయండి. ఓకే, గురువు బుధుడు 1st house లగ్నంలో. నేర్చుకోవడానికి ఏముంది, ఓకే, ఇక్కడ నేర్చుకోవడానికి ఉందా, జీతం తక్కువ ఇవ్వండి, కానీ నాకు ఛాలెంజ్ ఉంది, నేర్చుకోవడానికి ఉంది, నా జీవితం రేపు ఉదయం బాగుపడడానికి అవకాశం చాలా ఉంది, నేను ఇక్కడ ఉంటా. ఇంకో కంపెనీలో నీకు ఇదే దీనికి 50,000 ఇస్తారు, ఇక్కడ 25,000 ఇస్తారు, అక్కడ ఏమో రేపు నేర్పించడానికి ఏముండదు, మా బాస్ దగ్గర చాలా విద్య ఉంది, లేకపోతే ఇక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది, ఇక్కడ పనిచేస్తాం. గురువు బుధుడు 2 ఇంచుమించుగా ఒకటే. బుధుడికి గురువుకి చిన్న తేడా ఒకటి ఉంది, ఆ చిన్న తేడా సటిల్ డిఫరెన్స్, ఇంకా చాలా ఉండొచ్చు. మీరు అవి నా కారకత్వాల క్లాసులు వింటే, గురువు కారకత్వాల క్లాసులు వింటే, బుధుడు స్టూడెంట్ కాబట్టి, బుధుడు స్టూడెంట్, గురువు గ్రహం కాబట్టి క్యూరియాసిటీ, యాంగ్జైటీ, నేర్చుకోవడానికి కావాల్సినంత ఇది ఎక్సైట్మెంట్, అది బుధుడు ఎక్కువ ఫీల్ అవుతాడు. గురువు ఏం ఫీల్ అవుతాడంటే, నన్ను మర్యాదగా చూస్తున్నారా, పెద్దవాడిని గౌరవంగా చూస్తున్నారా, మా CEO నాకంటే ఒక వయస్సు చిన్నవాడైనా నన్ను సార్ అని పిలుస్తాడు,
ఓకే, అవును, ఇలాంటి ఉంటాయి సార్. సిఇఓ అయి ఉంటాడు ఇతను, ఆ సిఇఓ కంటే ఒక 5-6 ఏళ్ళు పెద్దవాడు అయి ఉంటాడు పనిచేసేవాడు. నన్ను మా సిఇఓ సార్ అంటాడు, నేను సార్ అని అంటాను కానీ నా సిఇఓ నన్ను తిరిగి నన్ను ఆఫీస్ మొత్తం నన్ను ఒక్కడనే సార్ అంటాడు. ఇటువంటివి ఆ గౌరవంగా చూస్తున్నారా లేదా అన్నదా. సప్తమ గురు బుధులు, డైరెక్షన్ లెస్ జూపిటర్ మర్కరీ, ఎటు డబ్బు వస్తే అటు వెళ్తాను, లేదా నా ఐడియాస్తో బిజినెస్ డెవలప్మెంట్ ఎలా చేయాలి. 7th హౌస్ కదా, సో కంపెనీ పని కోసము నన్ను పంపిస్తే కొత్త ఆర్డర్లు ఎలా తీసుకురావాలి, నేను ఎన్ని ఆర్డర్లు తీసుకొచ్చాను, జీతం ఎంతో కాదు, నా పేరు మీద 200 బిలియన్ ఆర్డర్ బుకింగ్ ఉంది, నేను తీసుకొచ్చాను ఈ కంపెనీకి, నన్ను గర్వంగా చెప్పుకుంటారు ఫలానా వ్యక్తి ఎక్స్ ఫలానా ఆర్డర్ తీసుకొని వచ్చాడు. ఓకే, ఆ కస్టమర్ని నేను మేనేజ్ చేస్తున్నాను, నేను మెయింటైన్ చేస్తున్నాను, కీ అకౌంట్గా చూస్తున్నాను. ఇలాంటి వాళ్ళు కీ అకౌంట్స్ మేనేజర్స్ గాను కీ రోల్లోని ఉంటారు. కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్, ఉద్యోగాలు చేసేవాళ్ళు సప్తమంలో ఉన్నారంటే కస్టమర్ సర్వీస్లో ఉన్నారు, కన్సల్టెంట్లో ఉన్నారు. అంటే ఏంటి, ప్రాబ్లం వస్తే నా దగ్గరికి వస్తారు, సార్ నాకు ప్రాబ్లం వచ్చింది సార్ నాకు సాయం చేయండి, ప్రాబ్లం సాల్వ్. 7th హౌస్ జూపిటర్ బుధుడు, గురు బుధులు. సో ఇలా చూసుకోవచ్చును, ఇంకా చాలా సిగ్నిఫికేషన్స్ ఉన్నాయి. మరి బుధుడు 4th హౌస్ రిలేటెడ్, ఎందుకంటే 10th హౌస్లో కూడా బుధుడు మంచి రిజల్ట్ అంటారు, అవి వేరంటారా? అవి వేరు. అది మరో నాడు ఎప్పుడైనా చూద్దాం. నేను ఆల్రెడీ కొన్ని చెప్పాను, మీరు D1లో చెప్తున్నప్పుడు కూడా అవి కూడా ఉపయోగించుకోవచ్చు కొంతవరకు, చదువుకొని అవి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు దిగ్బలం గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రతి గ్రహం గురించి. అలానే ఉచ్చ అని కూడా ఉంటాయి కదా సార్, అది దశాంశలో ఉచ్చలో ఉంటే అసలు కెరియర్లో ఆ గ్రహం రోల్ ఎలా ఉంటుంది అసలు? దశాంశలో ఉచ్చలో ఉన్న గ్రహాలు అంటే మనం ఇక్కడ ఒక్క గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లగ్నం వాడడం లేదు కదా, ఉచ్చలో ఉంది అంటే మనం రాశి వాడుతున్నాం కదా. బుధుడు ఎక్కడ ఉచ్చ పొందుతాడు, కన్యలో ఉచ్చ పొందుతాడు, లగ్నం ఏదైనా కావచ్చు కదా, లగ్నం వాడడం లేదు కాబట్టి జాగ్రత్తగా చూడాలి. ఓకే, అంతేగాని ఇది ఉచ్చలో ఉన్నాడని సంకల్పం పనికిరావు, అలా రావు. కాకపోతే అందుకే వాటికి సంబంధించినవి నేను ఏం చెప్పడం లేదు. అంటే ఇప్పుడు నా భయం వల్ల ఏంటంటే కొందరు ఇది చూసేసుకుని నాకు ఉంది నాకు లేదు రిజల్ట్ అంటారు, అందుకు నేను అవి ఏం చెప్పట్లే, 100 చెప్పచ్చు. కాకపోతే అవి లగ్నం మారితే పూర్తిగా రిజల్ట్ మారిపోతుంది. కాబట్టి ఇందులో ఉచ్చలో ఉన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లగ్నం ఏం ఫలితాలు వస్తాయో చెప్తా. ఉచ్చలో ఉన్న గ్రహము సాధారణంగా ఏం పెంచుతుంది అని అంటే పదవి, ఓకే, పవర్. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి సంతకం పెడితే ఆ సంతకానికి ఒక విలువ ఉంటుంది, నా సంతకానికి విలువ అన్నది నువ్వు చేసే కుర్చీని బట్టి ఉంటుంది. ఉచ్చలో ఉన్న గ్రహం నీకు ఆ కుర్చీ తెచ్చిపెడుతుంది. సో నీ ఆఫీస్లో నువ్వు కూర్చొని నువ్వు సంతకం పెట్టేవు అని అంటే ఆ సంతకానికి ఒక వాల్యూ ఉంది. నువ్వు ఏమైనా ఏదో చిన్న కంపెనీలో చిన్న డిజైన్లోని చిన్న మేనేజర్గా ఉంటాడు, కాకపోతే ఈ సంతకం పెట్టిన డాక్యుమెంట్ ఒక పెద్ద కాంట్రాక్టింగ్ కంపెనీకి ఒక $1 బిలియన్ అతని సంతకం ఇంపార్టెంట్. అది అతని డిపార్ట్మెంట్కి అతని హెడ్, అతనిది క్లియర్ అయితే తప్ప $1 బిలియన్ ఆర్డర్ అతనికి రాదు, ఇతనికి ఏమి దానివల్ల లాభం లేదు. కాకపోతే ఇతని దగ్గరికి వచ్చి ఆ $1 బిలియన్ పనిచేసి ఏ వైస్ ప్రెసిడెంటో అతని దగ్గరికి వచ్చి కూర్చుంటాడు, సార్ మాకు అప్రూవల్ రాలేదు సార్, ఇంకా కొంచెం చూడండి సార్. అది ఉచ్చలో ఉన్న గ్రహం తెచ్చిపెడుతుంది. అంటే పెద్ద వాళ్ళు వచ్చి మన దగ్గరికి మా పని చేసి పెట్టండి అని అడిగే అవకాశం ఉంది. దానివల్ల ఏదో మనకు డబ్బు వస్తుందని కాదు, హోదా, పదవి, పవర్, పొజిషన్, మంచిగా అనిపించడం. 10 మంది మన దగ్గరికి వచ్చి పొగుడుతున్నారు, నా కోసం ఒక వ్యక్తి 1 గంట సేపు కూర్చొని వెయిట్ చేస్తున్నాడు అంటే సెలబ్రిటీ స్టేటస్ కదా, అది అనిపించటం. ఇవి ఉచ్చలో ఉన్న గ్రహాలు సాధారణంగా తీసుకొని వస్తాయి. వీటిల్లో మళ్ళీ ఉచ్చలో ఉన్న గ్రహాల్లో కూడా ఒక్కో ఉచ్చలో ఉన్న గ్రహం ఒక్కోటి తీసుకొస్తుంది. ఓకే, ఇవి కూడా మన లగ్నం వాడడం లేదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేసి రాలేదని అనుకోవడం పొరపాటు అవుతుంది. ఓకే, బుధుడుల ఉచ్చలో ఉన్నాడు, స్పీడ్గా డబ్బులు సంపాదించడం ఎలా, ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండకపోవడం. ఓకే, సుఖ సంతోషం, ఇప్పుడు వాడికి సుఖంగా ఉంటే తోచదు, ఎందుకో తెలిసిన కంఫర్ట్ జోన్ లో ఉంటున్నాను. కంఫర్ట్ జోన్ కి కారకుడు చంద్రుడు, 4వ ఇంట్లో ఉంటాడు వాడు చంద్రుడు.
చంద్రుడు అంటే నాకు ఇష్టం లేదు, నాకు చంద్రుడు అంటే ఇష్టం లేదు, నేను బుధుడిని కదా, ఆరో ఇంటిని పరిపాలిస్తాను, నాకేం కావాలి, ఎప్పుడు ఏదో కష్టం కావాలి, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం తెచ్చుకోవాలి, నెత్తి మీద పెట్టుకోవాలి, దాంట్లో నేను డబ్బులు సంపాదించాలి. ఓకే, లేదా పక్కవాడు ఏదైనా చేస్తున్నాడు అనుకో, ఒరే ఇది తప్పు చేస్తున్నావు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, అది తప్పు చేస్తున్నావు, అలా చేయకూడదు, ఇలా చేయాలి, ప్రతిదానికి తప్పు, ఇది అలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇది చేయకూడదు, అలా చేయాలి. ఇది బుధుడు ఉచ్చ. చంద్రుడు ఉచ్చ. చంద్రుడు ఉచ్చ ఏం చూపిస్తాడంటే గ్రూపిజం, జట్లు కట్టడం. ఓకే, ఇప్పుడు ఆఫీస్ ఉంది, వీళ్ళు మా గ్రూప్, మీరు మా గ్రూప్ కాదు, గ్రూపిజం చూపిస్తాడు చంద్రుడు. ఓకే, లేదా పెద్ద పెద్ద మీటింగ్ హాల్స్, పెద్ద మీటింగ్ హాల్లోని కూర్చొని పని చేసుకుంటూ ఉంటాడు ఒక మూల, అంత స్పేస్ కావాలి. చంద్రుడు ఉచ్చ, స్పేస్ ఎక్కువ, గురుడు లాగానే డీటెయిల్. చంద్రుడు వచ్చి పెద్ద స్పేస్, ఏంటంటారు కాన్ఫరెన్స్ రూమ్. ఆయన ఎక్కడ కూర్చుంటాడండి అంటే కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చుని ఉంటాడు, ఎందుకంటే అక్కడ ఎవ్వరు ఉండరు, స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఇది గురువుకి, రాహుకి, చంద్రుడికి ఉపయోగపడుతుంది. చంద్రుడు కూడా అంతే, స్పేస్ కావాలి. లేదా ఫుడ్ ఇండస్ట్రీ ఎప్పటికైనా స్టార్ట్ చెయ్యాలి అనే ఆలోచన, ఇంట్రెస్ట్. చేస్తావా లేదా అన్నది లగ్నం నుంచి పనికొస్తాం. లగ్నం నుంచి సప్తమంలో ఉన్నాడా, అష్టమంలో ఉన్నాడా, 5వ ఇంట్లో ఉన్నాడా, 1వ ఇంట్లో ఉన్నాడా, దాన్ని బట్టి మారుతోంది. బిజినెస్ చెయ్యాలి, ఫుడ్ బిజినెస్, చంద్రుడు ఉచ్చ పనికొస్తుంది. లేదా ఫైనాన్స్ కంపెనీ చెయ్యాలి, ఓకే, చంద్రుడు ఉచ్చ. ఓకే, తర్వాత ఇంకా చాలా చెప్పచ్చును, కాకపోతే ఇంతవరకే, ఎందుకంటే లగ్నం వాడడం లేదు, నేను ఏ లగ్నమో చెప్పలేదు.